హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాబులేష్మి అండి. ఫ్రెండ్స్, కోయిట్లో సివిలియర్లో మీ అడ్రస్ గల్లంత అయిందా? మీకు తెలియకుండానే మీ హారెస్ మీ అడ్రస్ని అమ్మేశాడా? సో వివరాల కోసం పూర్తిగా వీడియో చూడండి. ఫ్రెండ్స్, మనకు అందరూ తెలిసిన కోయిట్లో సివిలియర్లో అడ్రస్కి మార్పు సంబంధించిన చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చున్నాయి. చాలామంది కూడా దానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు, ప్రయత్నాలు చేసుకుంటారు. లేకుంటే చాలామంది కూడా 70, 150 అని చెప్పేసి దినాలు ఇచ్చి మార్చుకోవడం కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ సందర్భంలో ఒక స్కామ్ అయితే బయటపడిందండి. అదేమంటే బిల్డింగ్లో హారెస్లు మనకు తెలిసింది అనమాట. హారెస్లు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య డబ్బుల కోసం, అంటే 70, 150 ఎంతో ఆ డబ్బుల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైనా అడ్రస్ కావాలి కోసము మనకు తెలియకుండానే మన అపార్ట్మెంట్లో మనమున్న ఫ్లాట్ని ఏం చేస్తున్నారంటే ఫోర్జరీ డాక్యుమెంట్స్, అంటే దానికి వాళ్ళు ఓనర్స్ మనం కాదు వాళ్ళు అని చెప్పేసి ఏం చేస్తారంటే ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తయారు చేసేసి రిసిప్ట్ ఇస్తాం కదా, రెంటెడ్ సైట్, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఫోర్జరీ చేసి ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారో వాళ్ళకి అన్ని డాక్యుమెంట్ ఇచ్చేసి పాసీలో వెళ్ళి వాళ్ళ పేరు మీద మార్పు చేసుకోమని చెప్పేసి మొత్తం డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. సో ఎవరైతే ఆ అడ్రస్ కొంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని పాసీ, అంటే మన సివిల్ డిపార్ట్మెంట్లో వెళ్ళి వాళ్ళ ఈ అడ్రస్ని రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ సివిలియర్లో మేము దీనికి ఓనర్స్ అని చెప్పేసి వాళ్ళ సివిలియర్లో ఈ అడ్రస్ని చేంజ్ చేసుకుంటామన్నమాట. ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పాసీ సెంటర్లో వెళ్ళి అప్డేట్ అయిపోతాయో ఇమ్మీడియట్గా మీరు, అంటే ఆ నిజమైన ఓనర్స్ మీరు ఉన్నా కానీ ఇమ్మీడియట్గా మీ పేరు మీద ఆ బిల్డింగ్ డిలీట్ అయిపోతుంది అనమాట. అంటే మీ సివిలియర్లో ఆ అడ్రస్ ఇది ఉంటుందో అది ఇమ్మీడియట్గా డిలీట్ అయిపోయి ఎవరైతే కొత్తగా, అంటే డబ్బులు ఇచ్చి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పేరు మీదకి అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడేమంటే మీరు ఆ ఇంటికి ఓనర్స్ కాదు, సో మీరు ఆడి ఖాళీ చేసి చెప్పేసి మీకు ఆ ఇంటికి సంబంధం అని చెప్పేసి ఏమంటుందంటే మీ సివిలియర్లో అడ్రస్ డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విషయం చాలామంది కూడా తెలియకుండా అలానే ఉంటున్నారు, కొంతమంది ఫైన్స్ కట్టుకుంటున్నారు. సో ఒకసారి మీరు మీ సివిలియర్లో మీ అడ్రస్ వ్యాలిడిటీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి.